హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ అవర్ ప్యాషన్. నేను మీ సుధా. కొత్త సంవత్సరం ఆరంభం అనగానే కొత్త కొత్త కోరికలతో, సరికొత్త ఆలోచనలతో ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా మనం ఒక మంచి జీవితాన్ని ఆరంభించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉంటాం కదా! సో, సంవత్సరంలో మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీ ఆలోచనలు ఏంటో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. సో, ఇంకిది ఎర్లీ మార్నింగ్ న్యూ ఇయర్‌కి ముందు రోజు అంటే 31st రోజనమాట. కామన్‌గా ఎర్లీ మార్నింగ్ నేను బయటికి రావడం గాని, ఇలా తలుపు తీయడం గాని అటువంటిది ఏమి చేయననమాట. ఎందుకంటే ఆ టైం నేను కుకింగ్‌లో మునిగిపోయి ఉంటాను గదా! కానీ మార్నింగ్ నాకు కరివేపాకు కావాల్సి ఇట్లా బయటకొచ్చేటప్పటికి ఒక్కసారి తలుపు తీయగానే ఆ మంచు చూసి నిజంగా నేను ఒక్కసారి రిఫ్రెష్ అయిపోయాననమాట. చాలా బాగా అనిపించింది. అందుకే ఒక 2 నిమిషాలు అట్లా గబగబా చిన్న వీడియో తీసుకొని వచ్చేసాననమాట. ఇంక ఇదైతే 31st ఈవినింగ్ అనమాట. వాక్ గురించి చెప్పేసి ఇంక ఇట్లా రోడ్డు మీదకొచ్చాను. చిన్న వర్క్ అయితే ఉందని చెప్పేసి ఇంక ఎట్లాగో వాక్ కూడా అయిపోతుందని చెప్పేసి ఇలా అనుకుని వచ్చాను. ఇంకా వైబ్ అనమాట. నిజంగా నా చుట్టుపక్కలంతా కూడా రోడ్డు మీద అంతా కనిపిస్తూనే ఉందనమాట. ఇంకా బిర్యానీలు, కేకులు, ముగ్గులు ఇంకా అందరూ కూడా బిజీగా ఉన్నారు 31st అంటే. ఇంకా ఆ రోజు నైట్ మా పాప కోసం నేను కూడా బిర్యానీ ప్లస్ కేకు 2 కూడా ఆర్డర్ పెట్టించేసాననమాట. ఇంకా మరి వాళ్ళ ఎంజాయ్ అయితే వాళ్ళు ఉంటుంది కదా పిల్లలకైతేను. ఇంకా నేనైతే బయట ముగ్గుల కోసం ఇట్లాగా కప్పుల్లో కలర్స్ అన్నీ కూడా నింపుకొని రెడీ చేసుకొని బయటకైతే ముగ్గు పెట్టుకుంటూ నేను కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాననమాట. మా పాపకైతే పాపం ఎగ్జామ్స్ అండి. సో, అందు గురించి అనమాట తన ముగ్గులో అయితే ఇన్వాల్వ్ చేయలేదు. ఇంకా బిర్యానీ తినడానికే కాస్తంత బ్రేక్ ఇచ్చుకొని బయటకొచ్చి ఇట్లా ఒక 2 నిమిషాలు టీవీ పెట్టుకుందనమాట. మళ్ళీ తనతో చదువుకోవడానికి తనకు వెళ్ళిపోయింది. ఇంకా మా న్యూ ఇయర్ ముగ్గైతే ఇది. మీ అందరికీ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇదైతే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి పెట్టాననమాట. అయితే నాలాగే అందరూ ఉన్నారనమాట. ఎక్కడ చూసినా అందరి ముగ్గులో నాకు కూడా అలాగే అనిపించింది. నేను ఆ ముగ్గు చూసాను, ఈ ముగ్గు చూసాను గూగుల్‌లో అక్కడ ఇక్కడ అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అందరూ కూడా ఇలాగే ఆలోచించి పెట్టారు. కానీ బాగున్నాయి అందరి ముగ్గులు కూడాను. సో, ఇదొచ్చేసి మాది డైనింగ్ ఏరియాలో ఉన్న క్రోకరీ యూనిట్ అనమాట. ఇదైతే నేను మా ఇంట్లోకొచ్చి 5 ఇయర్స్ అయిన తర్వాత ఇప్పటికొచ్చి దాన్ని మళ్ళీ నేను ఆర్గనైజ్ చేసింది లేదనమాట. సో, ఎప్పటినుంచో అనుకుంటూ ఎట్లాగైనా సరే ఈరోజు చెయ్యాలని చెప్పేసి ఈ వర్క్ అయితే ఈరోజు పెట్టుకున్నాను. మొత్తం నా క్రోకరీ యూనిట్ అంతా కూడా ఇట్లా నిండిపోయిందనమాట. నాకు ఏమన్నా ఎక్కడైనా కొన్నాయి గానీ లేదంటే ఎవరైనా ఇస్తే గనక క్రోకరీ అంతా తీసుకొచ్చి ఇందులో డంప్ చేసేస్తూ ఉన్నాననమాట. పెట్టిన దాంట్లో పెట్టిన ప్లేస్‌లో పెట్టకుండా పక్కన అక్కడ ఇక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మొత్తం అన్నీ కూడా అన్నిటిని కూడా ఇట్లా ప్లేస్ అయితే వాడేసాననమాట. చిందరవందర గందరగోళంగా. సో, ఇప్పుడైతే దీన్ని మొత్తం అన్నీ కూడా బయటకు ఫస్ట్ ఒక్కొక్కటి అయితే తీసేస్తూ ఉన్నాననమాట. వేటికి వెంటనే సెగ్రిగేట్ చేద్దాం. ప్రతి దానికి ఒక్కొక్క షెల్ఫ్ ఇద్దాం ఈసారి అని చెప్పేసి అనుకుంటూ తీస్తూ ఉన్నాననమాట. నిజంగా చాలా సింపుల్‌గా ఇవన్నీ కూడా బయటకి తీసేయడం అయితే అయ్యింది కానీ, పెట్టడానికైతే చాలా టైం పట్టిందనమాట. ఎందుకంటే అవన్నీ కూడా నేను అనుకున్నట్టుగా పెట్టుకోవాలి. ఒక్కొక్క షెల్ఫ్‌లో నేనేమనుకున్నానో అవన్నీ మాత్రమే పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ తీసిందే తీసి, పెట్టిందే మళ్ళీ పెట్టి, తీసి పెట్టి ఇట్లాగనమాట. చాలా సేపు ఆలోచించి అంతా కూడా మళ్ళీ ఆర్గనైజ్ చేసుకున్నాను. అట్లాగే ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేస్తూ నేను ఒకసారి వైప్ అనేది ఇచ్చేసాననమాట. అన్ని షెల్ఫ్‌లకి కూడాను కాలిన్ వేసి ఒకసారి మొత్తం క్లాత్ పెట్టి మొత్తం అంతా తుడిచిన తర్వాత అప్పుడు మళ్ళీ దీన్ని రీఆర్గనైజ్ చేశాననమాట. అయితే మీ పండగ పనులు ఎంతవరకు వచ్చినాయి తప్పకుండా చెప్పండి. అందరూ కూడా ఈ పాటికి చేసేసుకునే ఉంటారు కదా మ్యాక్సిమం అయితేను. కొంతమంది కొత్తగా ఆలోచించే వాళ్ళు నాలాగా ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటారంటే జనవరి 1 అయిపోయిన తర్వాత చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటారు కదా! కానీ ఏంటంటే చాలా వరకు అందరూ అనుకునేది ఏంటంటే ఒక పని అయిపోద్ది పండగ పని అని చెప్పేసి ముందు నుంచే మొదలుపెట్టుకునే వాళ్ళు అయితే ఉంటారనమాట. ఇప్పుడు కూడా నేను కూడా డిసెంబర్‌లోనే అనమాట పండగ పనులన్నీ స్టార్ట్ చేశాను. కానీ ఈ ఇయర్ ఏమనుకున్నానంటే జనవరి 1 అయిపోయిన తర్వాత అట్లాగే ఆడవాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అవన్నీ అయిపోతాయి. చేసుకుందాం అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాననమాట. ప్రస్తుతం అయితే ఇంకా చేయలేదు పండగ పనులైతేను. ఇంకా నా వ్లాగ్స్ మీ అందరికీ నచ్చుతున్నాయా? ప్లీజ్ నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఎవరైనా ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటేనే నన్ను ఎంకరేజ్ చేస్తారని తప్పకుండా అనుకుంటున్నాను నేను. ఎప్పుడు ఈ మాట చెప్దాం అనుకుంటాను కానీ నేను ఎందుకో ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాను. ఆ లైక్ గురించి మీతో చెప్పడం మర్చిపోతూ ఉంటాననమాట. సో, ఒక్కసారి ఒక లైక్ ఇచ్చేసి నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నేను రీల్స్ కూడా పెడుతూ ఉన్నాననమాట. రీల్స్ కూడా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చెప్పండి. ఇంకా చూస్తున్నారు కదా! ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా! ఈ చిన్న షెల్ఫ్‌లో అయితే ఇక్కడ మొత్తం అన్నీ కూడా బౌల్స్ పెడదామని ఫిక్స్ అయ్యాననమాట. నిజానికి మా ఇంట్లో ఉన్నవే బౌల్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట.
చిన్ని చిన్ని బౌల్స్ రకరకాల సైజులు, రకరకాల షేపులు, రకరకాల మోడల్స్ అనమాట. ఇవైతే చాలా ఉన్నాయి. నిజంగా ఆ షెల్ఫ్‌లో పట్టించేయాలని చెప్పేసి నేను తీసి పెట్టిందే పెట్టి అక్కడ ఇక్కడ పెట్టి ఇట్లా చెప్పాను కదా! అలా అనమాట. మొత్తానికి ఆ షెల్ఫ్ అంతా కూడా ఆ బౌల్స్ అన్నిటితో నీట్‌గా నాకు కనిపించాలి, తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా నేను అయితే చేశాను. నేనేదో పెద్ద మోడల్‌గా చాలా చూడడానికి ఇదిగా పెట్టడానికి మాత్రం చూడలేదు నేనైతేను. ఏదో పెద్ద వీడియోలో చూపించినట్లు నాకు కన్వీనియంట్‌గా ఉండాలి కదా! నేనెంత యూట్యూబర్‌నైనా మాత్రం నాకు నా ఇంట్లో నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది నాకు కన్వీనియంట్‌గా ఉండాలి కాబట్టి అలాగే చూసుకున్నాను అనమాట నేను. అంతేగాని వీడియోలో కనిపించాలని మాత్రం చూడలేదు ఎక్కడైతేను. ఇంకా ఇక్కడైతే నేను నా ఫ్లాస్క్‌లు అనమాట ఇవన్నీ గూడాను. అలాగే వాటర్ జగ్స్ అంటారు కదా! అవన్నమాట. అవన్నీ కూడా ఇట్లా పెట్టానమాట కింద. మధ్యలో కింద షెల్ఫ్‌లోని. అండ్ పైన షెల్ఫ్‌లో వచ్చేసి ప్లేట్స్ అనమాట. ప్లేట్స్ అట్లాగే నా దగ్గర ఒక కుకింగ్ డిష్షు ఇవన్నీ ఉంటే పైన షెల్ఫ్‌లో పెట్టానమాట మధ్యలోనే. అండ్ రైట్ సైడ్ చిన్న షెల్ఫ్ వచ్చేసి ఇది ఓన్లీ కప్పుల షెల్ఫ్ అనమాట. సో, అలాగే నేను ఏం చేశానంటే చాలా వరకు కొన్ని సెగ్రిగేట్ చేసేసాననమాట. అనవసరమైనవన్నీ కూడా తీసేసాను నేను. కొన్ని పాతవైనవి అట్లాగే కొన్ని వాడనివి నాకు అనవసరమైనవి ఉన్నవి కూడా తీసేసాననమాట. అవి మా హెల్పర్‌కి ఇచ్చేద్దాం అని చెప్పేసి. ఇవైతే కప్పులనమాట. ఎప్పటినుంచో కొని ఒక 2 ఇయర్స్ అయిందేమో వీటిని వాడదాం అని చెప్పేసి. సో, ఇంక ఈసారి అలా అని చెప్పి వాడేయాలని చెప్పి వీటిని కూడా ఇప్పుడు బయటికి తీసాననమాట కవర్‌లోంచి, బాక్స్‌లోంచి. అండ్ పైనొచ్చేసి కప్స్, మగ్స్ ఇవన్నీ కూడా తీసి పెట్టాను. సో, చూసారు కదా! ఈ కప్పులైతే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. చాలా మినిమల్‌గా ఉండేలా చూసుకున్నాను నేను. కప్పులంటే పెద్ద వాడకం ఏముంటది చెప్పండి. ఎవరైనా గెస్ట్‌లు వస్తేనే కదా మనం వాడుతూ ఉంటాం కాబట్టి పెద్దగా ప్రిఫర్ చేయను నేనైతేను. అదే బౌల్స్ అంటారా? బౌల్స్ అయితే నేను ఏ అకేషన్ వచ్చినా సరే వాడుతూ ఉంటాను. అందరికీ అందులో ప్రసాదాలు గానీ ఏమన్నా ఇవ్వాలంటే ఇస్తూ ఉంటాను కాబట్టి బౌల్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. చూసారుగా చూపిస్తున్నాను అనమాట. ఒక్కొక్క షెల్ఫ్‌లో ఏమేమి పెట్టాను ఇవన్నీ కూడాను. సో, ఇట్లా అనమాట నాకు వీలుగా ఉండేలా, నాకు కన్వీనియంట్‌గా ఉండేలా మెయిన్‌గా చూసుకొని ఇట్లా సర్ది పెట్టాను ప్రతి షెల్ఫ్ కూడాను. అండ్ సో లాస్ట్‌కి ఇవన్నమాట. ఇవన్నీ కూడా మా పనమ్మాయికి హెల్పర్‌కి ఇచ్చేద్దామని చెప్పేసి కొన్ని కప్పులు, అట్లాగే జగ్గులు కూడా బయట తీసి పెట్టేసాను. మరి ఇవైతే చాలా బరువుగా ఉంటాయి. నిజంగా గెస్ట్‌లందరూ కూడా భయపడుతున్నారన్నమాట. గాజు గ్లాసుల్లో ఏమన్నా వేస్తూ ఉంటేనే అంత బరువుగా, అంత ఎక్కువగా వస్తుందన్నమాట. అందులో డ్రింక్స్ ఏమన్నా వేసిస్తుంటే సో, వాటిని కూడా తీసేసాను. అండ్ ఇదొచ్చేసి ఫస్ట్ రోజు ఈవినింగ్ వాక్‌కెళ్ళానమాట. చూసారా అందరు ముగ్గులు భలే కళకళలాడుతూ గుమ్మాలు కనిపిస్తూ ఉన్నాయి కదా! సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందా? మళ్ళీ మంచి వ్లాగ్‌తో కలిసేంత వరకు బాయ్.